చాలా కాలం నుండి అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీ హీరోలకి గ్యాప్ బాగా పెరిగిపోయింది అంటూ మీడియాలో ఒక ప్రచారం జోరుగా జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. 2-3 హిట్లు కొట్టగానే అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీని దూరం పెట్టి తాను మెగా ఫ్యామిలీ కంటే గొప్ప అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడని కొందరు, అదేవిధంగా అల్లు అర్జున్ ఎదుగుదలని తట్టుకోలేక మెగా హీరోలే అల్లు అర్జున్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరికొందరు సోషల్ మీడియాలో కొట్లాడారు. కానీ కష్టం వస్తే మేమంతా ఒక్కటే అని ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది మెగా ఫ్యామిలీ. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఎలా నిలబడిందో మనమంతా చూశాం. పవన్ కళ్యాణ్ ఆ సమయంలో అల్లు అర్జున్ని కలవలేకపోయాడు. కానీ చిరంజీవి, నాగబాబు మాత్రం అరెస్ట్ అయిన రోజే అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారు. అయితే రీసెంట్గానే పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాల పాలైన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ ఈ ఘటనపై అసలు స్పందించలేదు అని సోషల్ మీడియాలో కొంతమంది తీవ్రంగా విమర్శించారు. కానీ నిన్న సాయంత్రం అల్లు అర్జున్ హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబం మొత్తాన్ని కలిసి మార్క్ శంకర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని సుమారు గంటకు పైగా పవన్ కళ్యాణ్తో చర్చించి వెళ్లాడట. దీనికి సంబంధించిన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఫోటోలు బయటకు వస్తాయో లేవో తెలియదు, కానీ ఒకవేళ ఫోటోలు బయటకు వస్తే మాత్రం ఇన్ని రోజులు అభిమానుల మధ్య జరిగిన గొడవలన్నింటికీ పెద్ద ఫుల్ స్టాప్ పడుతుంది అనుకోవచ్చు. అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లినప్పటి నుండి ఇరువురి హీరోల మధ్య గొడవలు తారాస్థాయికి చేరుకున్నాయి. కానీ లేకపోతే సోషల్ మీడియాలో అంతకుముందు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ అభిమానుల రిలేషన్ చాలా బలంగా ఉండేది. ఇప్పుడు ఈ ఫోటోలు మళ్లీ బయటకు వస్తే ఈ ఇరువురి హీరోల అభిమానులు మళ్లీ పాలు నీళ్లలా కలిసిపోతారు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వార్త తెలిసిన తర్వాత అభిమానులు సోషల్ మీడియాలో ఎంతో సంతోషిస్తున్నారు. మామయ్య అల్లుడు మళ్లీ కలిసిపోయారు అంటూ ట్వీట్స్ వేస్తున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ నటించిన సినిమాలకే అత్యధికంగా ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ మరియు ఇతర మెగా హీరోల ప్రీ రిలీజ్ ఫంక్షన్ల కంటే అల్లు అర్జున్ ప్రీ రిలీజ్ ఫంక్షన్స్కి పవన్ కళ్యాణ్ ఎక్కువగా వచ్చాడు.